నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. మొన్న చిలుకూరు దేవాలయంలో జరిగిన ఘటన చాలా రంగరాజన్ గారిని అవమానించినట్టుగా మాట్లాడి ఆయన నిలదీసి ఒక తప్పు చేసిన వాడిలాగా ఆయనను అక్కడ నుంచోబెట్టి కింద కూర్చోబెట్టి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసి ఆయనను కొంతమంది గుర్తు తెలియని వాళ్ళు ఎంతో ఇబ్బంది పెట్టారు కదా. రాజకీయ నాయకులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఇంకా బ్రాహ్మణులు కావచ్చు, కొంతమంది ఆయన గురించి ఇలా ఎందుకు జరిగిందని అందరూ ఆయనను పరామర్శిస్తున్నారు. చిలుకూరు వెళ్ళి బ్రాహ్మణులకు ఎందుకు అంత వాళ్ళు ఆయన మీద ఎందుకు ఆలోచన పెట్టుకొని ఆయనను వేరే భక్తిలోకి మారమని చెప్తున్నారో అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళు ఎందుకు దేవుళ్ళని వేరు చేసే విధంగా మాట్లాడుతున్నారు. భగవంతుడు అందరూ ఒక్కరే, ఆ ఒక్కరే అన్ని అవతారాలు, ఒక్క భగవంతుడే ఇన్ని అవతారాలు. ఒక్కొక్కరికి ఒక భాష రూపంలో, ఒక్కొక్కరికి ఒక భక్తి రూపంలో, ఎవరి భగవంతుడు వాళ్లకు కొన్ని రూపాల్లో ఉన్నాడు. ఆ రూపాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంగా ఉంటాడు. రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, నరసింహస్వామి కావచ్చు, ఇలా రకరకాల అవతారాలు ఒక్కడే. ఆయన సర్వంతర్యామి ఒక్కడే అంటారు కదా. అలా ఆయన ఒక్కడు ఇన్ని అవతారాలు, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం ఎత్తి ఆయన ఈ కలియుగాన్ని ఆఖరికి వెంకటేశ్వర స్వామి కలియుగంగా నిలిచిపోయింది. అలాంటప్పుడు ఏ దేవుడు, ఏ వంశము, ఎక్కడ మీది, నీకెవరైనా తెలుసా, నీకేమి తెలియదని రంగరాజన్ గారిని విపరీతమైన క్వశ్చన్లు వేసి ఆయనను బాధించి ఇలా చేశారు. బ్రాహ్మణులు అంటే అమాయకులని, బ్రాహ్మణులు ఏ మాట అన్నా కూడా వాళ్ళు సర్దుకుపోతారని అలా చేయడం ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి. బ్రాహ్మణులు లేకపోతే మనం ఏ కార్యక్రమము, ఏ పని, ఏ శుభకార్యము కూడా చేసుకోలేము. అలాంటి బ్రాహ్మణులు వాళ్ళు గుడిలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ఏదైనా ఎవరైనా దూషించినట్లు మాట్లాడినా వాళ్ళు పాపం నోరెత్తి కూడా ఏమీ వాళ్ళు మాట్లాడని విషయం. ఎందుకంటే వాళ్ళు సాత్వికంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఆ దైవభక్తిలో వాళ్ళు ఒక శక్తిగా వాళ్ళు ఆ దైవాన్ని పూజిస్తూ సేవిస్తూ వాళ్ళ దారిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమీ పెద్ద అన్ని దాళ్లకు ఆశపడరు. వాళ్ళకు వచ్చిందే పురోహితము కాబట్టి వాళ్ళు ఏ దేవాలయంలోనో ఏ గుడిలోనో పూజారిగా ఉండి అక్కడ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తూ ఉంటారు. కానీ ఎవరైనా ఏమన్నా అన్నా కూడా ఈ బ్రాహ్మణులు అనేవాళ్ళు చాలా మటుకైతే ఎదురించరండి. వాళ్ళు అంటే అనని అని చెప్పి ఏదో మనసులో పెట్టుకొని ఉంటారు, కానీ ఎదిరించి మాట్లాడే మనుషులు బ్రాహ్మణులు కాదు. బ్రాహ్మణులు అంటే చాలా అమాయకులు కావచ్చు. అలాంటి వాళ్ళను చిలుకూరి బ్రాహ్మణులే కాదండి, ఎక్కడైనా సరే మీరు చూడండి, బ్రాహ్మణులు సాత్వికంగా ఉంటారు. ఏదైనా కొద్దిగా గట్టిగా మాట్లాడినా కూడా వాళ్ళంతటికి వాళ్ళు సమర్థించుకొని ప్రశాంతంగా ఉంటారు. అలాంటి వాళ్ళను టార్గెట్ చేయడము ఎంతవరకు నిజమో తెలుసుకోవాలి. పూజారులు, బ్రాహ్మణులు ఒక్కొక్క చోట బ్రాహ్మణులు అంత పవిత్రంగా ఉంటారండి. పవిత్రం అంటే మన దేవాలయాల్లో పవిత్రమే, ఎంత పవిత్రంగా ఉంటారో వాళ్ళ ఇండ్లలో కూడా అంతే పవిత్రంగా ఉంటారు. బయట నుంచి ఏదైనా ఒక మనిషి వచ్చాడంటే వాళ్ళకు సపరేట్ రూమ్ అండి, లోపలికి రానివ్వరు. అంటే అంత పవిత్రంగా ఉంటారనమాట. దేవాలయాల్లో పూజించే వాళ్ళు, పురోహితం చేసేవాళ్ళు అంత భక్తితో అంత నీటుగా ఉంటారు. మంచి వాక్కులతో, మంచి మాటతో అంత
పవిత్రంగా ఉండే బ్రాహ్మణులు ఎవరైనా వాళ్ళ ఇంటికి వెళ్ళారంటే వాళ్ళు అందరిలాగా వాళ్ళు వేరే వాళ్ళని వాళ్ళ ఇంటిలోకి రానివారు. ఎందుకంటే వాళ్ళ పవిత్రత అది. వాళ్ళు తీసుకున్న జప తపాదులు అవి వాళ్ళు నిర్ణయించుకున్నాయి. కాబట్టి బ్రాహ్మణులు అనేది ఒక దైవరూపమే అనుకోవాలి. ఎందుకంటే అందరికీ ఆ వాక్కు రాదండి. వాళ్ళు వాళ్ళ చిన్న పిల్లలు కూడా పలకరించండి, వాళ్ళు ఒక సంస్కృతం మాటల్లాగానే ఉంటాయి. వాళ్ళ ముద్దు మాటలైనా కూడా ఒక సంస్కృతము ఉంది వాళ్ళ మాటల్లో అనే భావన మనకు కలుగుతుంది. ఆ బ్రాహ్మణులకే ఆ వాక్కునిచ్చాడేమో అనిపిస్తుంది. ఆ మంత్రాలు కానీ అవి కానీ ఏవైనా సరే అండి, పూజలకు కావాల్సిన విధానం కానీ అంత చక్కగా బ్రాహ్మణులు సేవ చేస్తుంటారు. అలాంటి బ్రాహ్మణుల మీద ఇలాంటి కక్షబుని నిన్న 2-3 రోజుల క్రితం అండి ఏదో ఆంజనేయ స్వామి టెంపుల్ అంట. ఆంజనేయ స్వామి టెంపుల్లో మాంసం ముద్ద పడిందంట. ఆంజనేయ స్వామి గర్భగుడి దగ్గర, గర్భగుడిలోనో గర్భగుడి లోపలనో మాంసము ముద్ద పడిందంట. ఇలాంటి నీచమైన పనులకు పాల్పడుతున్నారు కొంతమంది. సనాతన ధర్మము అని పేరు చెప్పుకుంటూ కొంతమంది ద్రోహులు కొన్ని దాళ్లకు పాల్పడుతున్నారు. రెండు మూడు నెలల క్రితము గుడిల దేవాలయాలు చిన్న గుళ్ళ మీద ప్రతాపాలు చూపించారు. ఇప్పుడు ఏకంగా గుడి లోపలే ఏదో స్వామికి తప్పు చేయాలన్నట్టు మాంసం ముద్దలు ఏమేమో వేసి అందులో వేసి ఆ భక్తులు వచ్చి చూడగా అదంతా అడిగితే ఏ పిల్లో ఏ కుక్కనో తెచ్చేసింది అని చెప్తున్నారు. దేవాలయాలు అంటే పగ్గడ్బందీగా చాలా జాగ్రత్తగా ఉంటాయి. అంత గ్రిల్స్తో ఉంటాయి ఒక్కొక్క దేవాలయము. ఇలాంటి పనులకు పాల్పడుతున్న ఈ మనుషులు ఎంతవరకు ఏ రకంగా ఏ రూపకంగా చూడాలో అర్థం కావట్లేదు. ఇలాంటివి ఘటనలు ఘోరాలు ఎన్ని చూడాలో ఇంకా ఈ ప్రపంచంలో. సనాతన ధర్మము అనేది ఎవ్వరూ పాటించటం లేదు కాబట్టి ఇలాంటి వికృతమైన పనులు చేష్టలు చూపిస్తున్నారు తెలివి తక్కువైన వాళ్ళు. ఇదేనండి ఈనాటి నేను చెప్పబోయే 2 మంచి మాటలు. నమస్తే అండి.